కృష్ణ అనబడే నేను సాధువుల రక్షణ కోసం, పాపాత్ములను సంహరించడానికి మరియు ధర్మాన్ని మళ్లీ పునఃస్థాపితం చేయడానికి ప్రతి యుగంలోనూ మళ్లీ మళ్లీ అవతరిస్తూ ఉంటాను. మహాభారతంలో అర్జునుడితో చెప్పిన ఈ మాట వెనకాల ఒక ఎలాంటి కథ ఉంది అంటే దాని రహస్యం గురించి ఎవరికీ తెలియదు. ఈరోజు మన కళ్ల ముందు నిజమవుతూ కనిపిస్తున్న ఒక భవిష్యవాణి. ఈరోజు మనం ఎలాంటి యుగంలో జీవిస్తున్నామంటే ఇక్కడ మర్యాద, ధర్మం యొక్క శక్తి తగ్గుతూ వస్తుంది. అలాగే అధర్మం, హింస మరియు దుఃఖం యొక్క ప్రభావం ఈ భూమి మీద పెరుగుతూ వస్తుంది. కానీ త్వరలోనే ఎలాంటి సమయం వస్తుంది అంటే అప్పుడు భూమి లోపల నుండి పగలడం మొదలవుతుంది. ఆకాశంలో నుండి యాసిడ్ వర్షంగా కురుస్తుంది మరియు మనిషి తన రాక్షస రూపాన్ని చూపిస్తాడు. అప్పుడు తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ అగ్నితో కప్పబడిన ఖడ్గం పట్టుకుని ఒక దివ్యయోధుడు వస్తాడు. అతని ఉద్దేశ్యం ఈ అంధకారాన్ని అంతం చేయడం, ఈ ప్రపంచాన్ని అంతం చేయడం అవుతుంది. ఇది విష్ణు భగవానుడి 10వ మరియు ఆఖరి అవతారానికి సంబంధించిన కథ. ఇది కల్కి అవతారం యొక్క కథ. కలియుగం కాలచక్రంలోని 4 యుగాల్లో ఆఖరి యుగం. ఘోరమైన అంధకారం మరియు వినాశనంతో నిండి ఉంటుంది. అది ఎలాంటి కాలం అంటే సత్యం యొక్క గొంతు మోసం ద్వారా అణిచివేయబడుతుంది మరియు పాపం ఎంతలా పెరిగిపోతుంది అంటే ధర్మం ఇంకా మంచితనం నామరూపాలు లేకుండా పోతాయి. క్రూరత్వం, దురాశ మరియు హింస లాంటివి మనిషిని లోపల నుండి చెడ్డగా, ఖాళీగా మార్చేసి ఉంటాయి. సత్య, త్రేత, ద్వాపర యుగాల తర్వాత ఇప్పుడు మనం ఈ కలియుగంలోనే జీవిస్తున్నాం. శాస్త్రాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. వీటిలో కేవలం 5,000 కంటే ఎక్కువ సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అలాగే కొంతమంది నమ్మకం ఏంటంటే కలియుగానికి 10,000 సంవత్సరాల ముందు గోల్డెన్ పీరియడ్ అని, అందులో మంచితనం మరియు నమ్మకాల చిన్న కిరణం ఇంకా మిగిలి ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా దేవతలను పూజించడం జరుగుతుంది. అలాగే ధర్మాన్ని కూడా అనుసరించడం జరుగుతుంది. కానీ 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలాంటి సమయం వస్తుంది అంటే అప్పుడు మానవత్వం యొక్క బీభత్సమైన ముఖం అందరి ముందుకి వచ్చేస్తుంది. ఎలాంటి ఒక సమాజం ఏర్పడుతుంది అంటే ఏ విధమైన సానుభూతి, ఐక్యత మిగలదు. పాపం ధ్వని వినిపిస్తుంది మరియు మంచితనం యొక్క వినాశనం జరుగుతుంది. ఎవరి మీద నమ్మకం ఉంచినంతగా మనిషి భ్రష్టు పట్టిపోతాడు. సొంత వాళ్లనే మోసం చేస్తూ ఉంటాడు. హింస మరియు దురాశ అన్నిటినీ నాశనం చేసేస్తాయి. దీని తర్వాత పూర్తి ప్రపంచం వినాశనం యొక్క అంచుకు చేరుకుంటుంది. మనుషులు దగ్గర తినడానికి తిండి ఉండదు. నదులన్నీ ఎండిపోతాయి. ఆకాశంలో అంధకారం కమ్ముకొని విపరీతంగా వర్షం పడుతుంది. భూమి ఎండిపోయి లోపల నుండి పగలడం మొదలవుతుంది. ఎందుకంటే కలి అనబడే క్రూరత్వం, హింస మరియు దురాశలకు ప్రతీకైన ఒక ప్రమాదకరమైన శక్తివంతమైన అసురుడు అతని అంచుకు చేరుకుంటాడు. అంధకారంతో నిండి ఉన్న అతని నల్లని రంగు, పొట్టులాంటి చర్మం, నోటి నుండి బయటకు వచ్చిన పెద్ద పెద్ద దంతాలు, దురాశతో నిండి ఉన్న జ్వాలలాంటి ఎర్రటి నాలుక, అగ్నిలాగా మండే అతని కళ్ళు మరియు అతని శరీరం నుండి వచ్చే భయంకరమైన దుర్వాసన. కలి ఎలాంటి అసురుడు అంటే అతన్ని చూస్తేనే మనిషి మనసులో భయం పెరిగిపోతుంది. కలి నిర్మాణమే అధర్మం, క్రోధం మరియు దురాశతో జరిగింది. కలి భయం, మృత్యువు ఇంకా యాతనలను తన వంశంలో ఉంచుకోగలడు. కానీ కలి కేవలం ఒక అసురుడు మాత్రమే కాదు, అతను కలియుగానికి ప్రతీక. ఇతని పేరు ద్వారానే కలియుగానికి ఆ పేరు వచ్చింది. దురాశ, ఈర్ష్య మరియు హింస అతని ఆయుధాలు. వీటిని ఉపయోగించి అతను ప్రజలను తన వశం చేసుకుంటాడు. అలాగే వాళ్లని తన భక్తులుగా మార్చుకుంటాడు. ముందు ముందు కలి ఇంకా ఎంత శక్తివంతుడైపోతాడంటే మనుషులు దేవతలను వదిలిపెట్టి కలికి పూజలు చేయడం మొదలు పెడతారని నమ్ముతారు. కలి ఆదేశిస్తే మనుషులు ఏ విధమైన పాపం చేయడానికైనా తయారైపోతారు. దీని ప్రభావం వల్ల శరీరం మీద పడుతుంది. మనుషుల ముఖం మెల్లమెల్లగా ఒక భయంకరమైన రూపంలోకి మారిపోతుంది. వాళ్ల ముఖం ఒక నరభక్ష రాక్షసుడిలాగా అయిపోతుంది. కలి ప్రభావం ఎంత లోతుగా ఉంటుందంటే 4 వైపులా విధ్వంస వాతావరణం నెలకొంటుంది. ఎక్కడ చూసినా దొంగతనాలు, గొడవలు, బానిసత్వం, రక్తపాతం జరుగుతుంది. విశ్వం పూర్ణ వినాశ స్థితిలో ఉంటుంది. అలా జరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారం ఎత్తుతాడు. అలాగే కల్కి రూపంలో ఈ భూమి మీద జన్మిస్తాడు. అతను దేవదత్త అనే పేరు కలిగిన ఒక తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ సూర్యకిరణాల్లాంటి మెరుపు చేతిలో ఒక ఉజ్వలించే ఖడ్గం ఉంటుంది మరియు అతని శరీరం నుండి ఒక తేజస్సు ప్రకాశిస్తుంది. అతనికి లోతైన కళ్ళు ఉంటాయి.
వాటిలో ఎలాంటి దృష్టి ఉంటుందంటే అది ఎవరి మనసులోకైనా వెళ్ళి వాళ్ళ లోపలి నిజాన్ని చూడగలదు. అతని ముఖం తన దృఢ సంకల్పానికి సాక్షిగా ఉంటుంది. అలాగే అతని శరీరం ఒక గొప్ప యోధుడిలాగా అతని బలం మరియు సాహసానికి ప్రతీకగా ఉంటుంది. భాగవత పురాణంలో రాయబడిన దాని ప్రకారం అతను సులభంగా లక్షల సంఖ్యలో దుష్టులను సంహరించగలిగేంత శక్తివంతుడిగా ఉంటాడు. ఒక దుష్టరాజు యొక్క పూర్తి రాజ్యాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగలడు. కల్కి పురాణంలో చెప్పబడింది ఏంటి అంటే, కలియుగం అంతమవ్వడానికి కొన్ని సంవత్సరాల ముందు వైశాఖ మాసంలోని పౌర్ణమి యొక్క 12 రోజుల తర్వాత కల్కి జన్మిస్తాడు. కల్కి జన్మ ఉత్తరప్రదేశ్లోని శంబల అనే ఒక ఊరిలో జరుగుతుంది. అక్కడ విష్ణుయాసుడు, సుమతి అనే బ్రాహ్మణ దంపతులు అతనికి తల్లిదండ్రులుగా ఉంటారు. అలాగే అతని 4 సోదరులు ఉంటారు. వాళ్ళు అతను తన మిషన్ని పూర్తి చేయడంలో కల్కికి సహాయం చేస్తారు. అతని మిషన్ కలిని సంహరించి కలియుగాన్ని అంతం చేయడం, అధర్మాన్ని నాశనం చేయడం మరియు ధర్మాన్ని స్థాపించడం అవుతుంది. కల్కి మానవ అవతారం ధరించి వస్తాడు, కానీ అతని రూపం ఒక యోధుడిది అవుతుంది. కొన్ని నమ్మకాల ప్రకారం ఎన్నో శతాబ్దాల నుండి తమ కర్మ పూర్తి చేయడం కోసం, అలాగే కల్కి అవతారాన్ని కలుసుకోవడం కోసం ఎదురుచూస్తున్న 7 చిరంజీవులు కల్కి అవతారానికి సాయం చేయడం కోసం వస్తారు. హనుమంతుడు, వేదవ్యాసుడు, పరశురాముడు, బలిచక్రవర్తి, అశ్వత్థాముడు, విభీషణుడు మరియు కృపాచార్యుడు. వేదవ్యాసుడు, కృపాచార్యుడు ఇంకా అశ్వత్థాముడు అతను పుట్టినప్పుడు తన దర్శనం చేసుకోవడం కోసం వస్తారు. అలాగే వాళ్లే అతనికి నామకరణం చేస్తారు. కల్కి దీనికి ఒక మీనింగ్ సంస్కృత్ వర్డ్ కల్కా నుండి డిరైవ్ చేయబడింది. దీని అర్థం మురికి. కల్కి ఈ ప్రపంచంలో నుండి మురికినంతా శుభ్రం చేసేవాడు. కల్కికి ఇంకొక అర్థం కూడా ఉంది, సమయం యొక్క అంతం, అంటే సమయం యొక్క అంతం వరకు ఉండేవాడు అనే అర్థం. ఇది కాకుండా పరశురాముడు అతన్ని తన శరణంలోకి తీసుకుంటాడు. అలాగే అతనికి అన్ని వేద పురాణాలు మరియు శస్త్రాలను ఉపయోగించడం లాంటి 64 కళలు నేర్పిస్తాడు. ఈ విధంగా ఈ చిరంజీవులందరూ ఏదో ఒక విధంగా కల్కి అవతారం యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. అలాగే ఈ విధంగా కలి సంహారానికి ఏర్పాట్లు జరుగుతాయి. యుద్ధ సమయం వచ్చినప్పుడు ఆ రోజు ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు వస్తాయి. ప్రపంచమంతా నిశ్శబ్దం నెలకొంటుంది. అంతా ఆగిపోయిందేమో అనిపిస్తుంది. చివరికి కల్కి తన దివ్యమైన తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ తేజోవంతమైన ఖడ్గం పట్టుకుని అధర్మాన్ని అంతం చేయడం కోసం కలినగరంలోకి ప్రవేశిస్తాడు. యుద్ధభూమిలో అడుగుపెడుతూనే అతని లోపల నుండి ఒక తేజోవంతమైన వెలుగు బయటకు వస్తుంది. అలాగే అతని దివ్యమైన రూపం మెరుస్తుంది. ఇక ఇంకొక వైపు కలి తన భయంకరమైన అసుర రూపంలో తన పూర్తి శక్తిని కూడగట్టుకుని నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఒక మహాయుద్ధం మొదలవుతుంది. కలి కూడా అన్ని శక్తులు మరియు తన దూతలందరితో కలిసి కల్కి మీద దాడి చేస్తాడు. ఈ యుద్ధం భూమి వణికిపోయేంత భయంకరంగా ఉంటుంది. దేవీ దేవతలందరూ యుద్ధాన్ని చూడడానికి ఉపస్థితులవుతారు. 4 వైపులా ఏనుగులు, గుర్రాల శబ్దాలు, బాణాలు గుద్దుకోవడం మరియు గదల శబ్దాలు వస్తూ ఉంటాయి. యుద్ధభూమి పూర్తిగా రక్తంతో తడిచిపోతుంది. చివర్లో కలి బలహీనుడైపోతాడు. అతని శరీరం మీద చాలా గాయాలవుతాయి. వాటి నుండి దుర్వాసన రావడం మొదలవుతుంది. అతని ముఖం మీద ఒక లోతైన పొడవాటి గాయమై దాని నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కల్కి ఖడ్గం నుంచి వచ్చే అగ్ని ద్వారా పూర్తి కలినగరం తగలబడిపోతుంది. దాంట్లో కలి కూడా కాలిపోయి అంతమైపోతాడు. చివరికి చెడు ఓడిపోతుంది, అధర్మం అంతమవుతుంది. కలి చనిపోవడంతోనే కలియుగ చక్రం పూర్తవుతుంది. సమయం యొక్క కొత్త చక్రం మొదలవుతుంది. కల్కి అవతారం ఒక కొత్త సత్యయుగాన్ని స్థాపిస్తాడు. ప్రపంచం మొత్తంలో ఉన్న సభ్యతలు, ధర్మాలు మరియు సైన్స్ ప్రపంచంలో ఒక ఆలోచన కామన్గా ఉంటుంది. అదేంటంటే ఒక రోజంతా సమాప్తమైపోతుంది. అన్ని ధర్మాల దగ్గర అంతానికి సంబంధించిన ఒక కథ ఉంది. మనకి రకరకాల పేర్ల ద్వారా తెలిసిన ఒక రకమైన భవిష్యవాణి. క్రిస్టియానిటీలో ఆర్మగోడాన్, ఎపోకలిప్స్, జడ్జ్మెంట్ రోజు లాంటి ప్రాఫెసీస్ ఉన్నాయి. అలాగే ఇస్లాంలో ఖయామత్ రోజు, జుదాయిజంలో ఎండ్ ఆఫ్ డేస్, అలాగే సైన్స్ ప్రకారం కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. లైక్ సూర్యుడు అంతమైపోవడం, ఆస్ట్రాయిడ్ ఎర్త్ని హిట్ చేయడం, న్యూక్లియర్ వార్స్, కరప్షన్, క్లైమేట్ చేంజ్, పాండమిక్ ఆర్ ఏఐ లాంటి టెక్నాలజీస్. కానీ ఈ కథలన్నిటిలోనూ ఒకటి కామన్గా ఉంది. అదేంటంటే ఎప్పుడెప్పుడైతే ప్రపంచంలో అధర్మం పెరుగుతుందో అప్పుడు ప్రపంచం దాని అంతం వైపు వెళ్తూ ఉంటుంది. కొన్ని నమ్మకాల ప్రకారం జైపూర్కి చెందిన కల్కి మందిరంలో తయారైన ఆయన గుర్రమైన దేవదత్త యొక్క విగ్రహం మెల్లమెల్లగా సజీవంగా మారుతూ ఉంది. మందిర నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎలాగో ఈ విగ్రహానికి ముందు ఉండే ఎడమకాలి మీద ఒక గాయం గుర్తుపడింది. ఆ గుర్తు ఎప్పుడూ
ఎలా పడింది అనేది ఎవరికీ తెలియలేదు. కానీ చాలా ప్రయత్నించిన తర్వాత కూడా ఆ గాయాన్ని సరిచేయలేకపోయారు. అందుకే దాన్ని అలాగే వదిలేశారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సమయం గడిచే కొద్దీ ఆ గాయం దానికదే మానడం మొదలైంది. ఏమని నమ్ముతారు అంటే దేవదత్త తన స్వామి కల్కి కోసం ఎదురుచూస్తూ మెల్లమెల్లగా సజీవంగా మారుతుందని. అలాగే ఎప్పుడైతే ఆ గాయం పూర్తిగా మానిపోతుందో ఆ రోజు దేవదత్త సజీవంగా మారిపోతుంది. ఇక అదే కల్కి అవతారం జన్మించే రోజు అవుతుంది. కొంతమంది ఇలా కూడా నమ్ముతారు, ఆ గాయం త్వరగా మానుతోంది, ఎందుకంటే మానవత్వం సమయం కంటే ముందే దాని చెడు హద్దులు దాటుతోంది. అలాగే కల్కి సమయం కంటే ముందే భూమి మీదకు వచ్చేస్తాడని. దీని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఒకవేళ మీరు సప్త చిరంజీవులు మరియు కలియుగం గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.